తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ప్రేమ వ్యవహారంగా ప్రారంభమైన వివాదానికి పోలీసుల సమర్థవంతమైన కౌన్సిలింగ్తో సుఖాంతం లభించింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో ఇరు వర్గాలను డక్కిలి పోలీస్ స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ బ్రహ్మనాయుడు తొందరపాటు చర్యలకు వెళ్లకుండా సహనంతో ఇరువైపుల వాదనలు విని కుటుంబ సభ్యులకు చట్టపరమైన అంశాలతో పాటు సామాజిక బాధ్యతను వివరించారు. ఆయన ఇచ్చిన సూచనలు అవగాహనతో చివరకు ఇరు కుటుంబాలు ప్రేమ వివాహానికి అంగీకరించాయి. నల్లిపాక వంశీ తన ప్రేమను కాదనకుండా ఒకవైపు తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ మరోవైపు 6 ఏళ్లుగా ప్రేమించిన కత్తి రేణుకకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్పష్టంగా చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులను ఒప్పించి తాను ప్రేమించిన యువతినే వివాహం చేసుకోవాలనే అతని నిర్ణయం యువతకు ఆదర్శంగా నిలిచింది. ప్రేమ అంటే కేవలం మాటలు కాదని, బాధ్యతతో తీసుకున్న నిర్ణయమే నిజమైన ప్రేమకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. ఇరు కుటుంబాల సమ్మతితో కత్తి రేణుక, నల్లిపాక వంశీ డక్కిలి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం నవదంపతులు పోలీస్ స్టేషన్కు చేరుకొని ఎస్ఐ బ్రహ్మనాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తలు లేకుండా, కేసులు భారాన్ని పెంచకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించిన పోలీసుల తీరును స్థానికులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడానికే ఉన్నారు. ప్రతి సమస్యను సాధ్యమైనంత వరకు చట్టబద్ధంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ప్రేమ జంటను ఒక్కటి చేయడంలో డక్కిలి పోలీసుల కౌన్సిలింగ్ కీలక పాత్ర పోషించగా 6 ఏళ్ల ప్రేమ బంధం వివాహ బంధంగా మారడం మండలంలోని ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన డక్కిలి మండలం డి ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కత్తి చాముండేశ్వరి వయసు 23 సంవత్సరాలు. ఈ అమ్మాయి అలాగే నల్లిపాక వంశీకృష్ణ ఈ అబ్బాయికి 26 సంవత్సరాలు. ఇద్దరు మన డి ఉప్పరపల్లి అరుంధతి వాడికి సంబంధించిన వారు. వీళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో ఈ అబ్బాయి ఎక్కడ దూరం అవుతాడన్న భయంతో ఈ అమ్మాయి ఈరోజు నిన్నంతా ఇంటి దగ్గర ఉండి కొంచెం ప్రొడక్ట్లా చేసి ఈరోజు వచ్చి మనకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మనం అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించగానే వచ్చాడు. అబ్బాయి వెంటనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరికి ప్రస్తుతం ఉన్న చట్టాల పట్ల అవగాహన కల్పించి అలాగే వారిద్దరి జీవితం పట్ల, ప్రేమ పట్ల, పెళ్లి పట్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. పోలీస్ సమక్షంలో మేము కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత వారిద్దరూ పెద్దల సమక్షంలో, మా సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకటోని అంగీకరించడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇక్కడ పెళ్లి చేసుకొని టెంపుల్లో పెళ్లి చేసుకొని వచ్చారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలంలో వీళ్ళు ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మేము మా పోలీస్ తరఫున కూడా మేము కోరుకున్నాం. అలాగే ప్రేమికులు ఎవరైనా సరే వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మన మండలంలో మా దగ్గరికి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే, ఇట్లాంటి ఆడపిల్లలకి కానీ ఏమైనా సమస్యలు వచ్చినా సరే పోలీసు వారిని చాలా స్వేచ్ఛగా రావచ్చు మా దగ్గరికి. మేము మా స్థాయిలో చట్ట ప్రకారం వారి సమస్యలను తీర్చడానికి మా ప్రయత్నం, మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేయడం జరుగుతుంది.